రోజు వీడియో వచ్చేసి బార్డర్ క్రాసింగ్ అన్నమాట. కెనడా టు యుఎస్. మా ఫ్రెండ్ బర్త్డే. సో ఇక్కడ కెనడాలో ఫ్రెండ్స్ అందరం యుఎస్ వెళ్తున్నాం తన్ని మీట్ అవడానికి. సో మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఎలా ఉంటుంది టన్నల్లో, డ్యూటీ ఫ్రీ షాప్స్ అవన్నీ చూపిస్తాను. ఓకేనా? కమ్ ఆన్, లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, విండ్సర్ డౌన్ టౌన్లో టన్నల్ ఉంటుంది, యూనివర్సిటీ సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది. మనం ఇప్పుడు టన్నల్లో వెళ్తున్నాం. ఇదంతా డౌన్ టౌన్, విండ్సర్ డౌన్ టౌన్. ఇక్కడ రూల్ ఏంటంటే అలా ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా వస్తే అందరూ ఆ రోడ్ డి రోడ్ అందరూ ఆగిపోవాలి. లెట్స్ గో. వచ్చేసాం టనల్కి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం టోల్ పే చేయాలి టనల్కి. ఇప్పుడు అదిగో చూసారుగా, ఇవే టోల్ బూత్స్. నెక్సస్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అదైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. మనకి ఇండియాలో ఫాస్టాగ్ ఉంటుంది కదా, అలాగా. సో చూస్తున్నారుగా, ఇక్కడ $7.75 కెనేడియన్ పే చేయాలి. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ విండ్సర్ టు డెట్రాయిట్. రాగానే ఇది టనల్ డ్యూటీ ఫ్రీ షాప్ అన్నమాట. సో ఇక్కడ మనకి పర్ఫ్యూమ్స్, ఆల్కహాల్, ఇలా టీషర్ట్స్, హుడీస్ అండ్ కాస్మెటిక్స్ కూడా ఉంటాయి. అన్నీ విత్ 0 tax బికాజ్ ఇట్ ఈస్ డ్యూటీ ఫ్రీ. సో అన్నీ ప్రీమియం బ్రాండ్స్, లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. బర్బరీ, వర్సాచే, మనకి ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా. ఎందుకంటే మనం వేరే కంట్రీ వెళ్తున్నాం కదా, సో డ్యూటీ ఫ్రీ ఉంటుంది. బ్రిడ్జ్లో కూడా ఉంటాయి డ్యూటీ ఫ్రీ. నేను బ్రిడ్జ్లో రిటర్న్ వచ్చినప్పుడు వీలైతే వ్లాగ్ చేస్తాను, బ్రిడ్జ్లో ఎలా వస్తాము అనేది. సో డియోర్ కాస్మెటిక్స్ చూస్తున్నారుగా, ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ, ఇంకా వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. చాక్లెట్స్ కూడా దొరుకుతాయి ఈ డ్యూటీ ఫ్రీలో. సరోస్కి కూడా ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి సరోస్కి. జ్యువెలరీ కూడా ఉంటుంది, కానీ ఇది గోల్డ్ కాదు, ఏదో మెటల్, నాకు తెలియదు, బ్రాంజ్ ఏదో. 18 క్యారెట్ బ్రాంజ్. గోల్డ్ అనుకున్నారు, కాదు. సో ఇది ఆల్కహాల్ సెక్షన్. మనకి బయట కన్నా డ్యూటీ ఫ్రీలో చాలా తక్కువ ఆల్కహాల్ ప్రైజెస్. మోస్ట్లీ నేను ఇండియా వెళ్ళినప్పుడు ఆర్ మా పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఇండియా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడే షాప్ చేస్తాం ఆల్కహాల్ కావాల్సినవన్నీ. ఇవి చూస్తున్నారు కదా, ఇవి 3 లీటర్ బాటిల్స్, చాలా పెద్దగా ఉన్నాయి కదా.
ఇవి ప్రీమియం కలెక్షన్ ఆల్కహాల్ అంట. అసలు చూడండి రేట్లు ఎంత ఉన్నాయో. అసలు ఇంత పెట్టి ఎవరైనా కొంటారా? నేనైతే ఇంత పెట్టి కొనడం కన్నా ఏ గోల్డ్ కొనుక్కుంటాను. అసలు 5000, 7000. గ్లెన్ఫిడిచ్ $8,000 కెనేడియన్ అంట. అంటే ఆల్మోస్ట్ 5 lakhs నియర్లీ ఇండియన్ కరెన్సీలో 5 lakhs ఒక బాటిల్కి. ఇదేదో క్రిస్టల్ హెడ్ వోడ్కా అంట. అసలు భలే ఉన్నాయి బాటిల్స్ చూడడానికి, స్కల్ షేప్లో. సో ఆల్కహాల్ పర్చేస్కి లిమిట్ ఉంటుంది. పర్ పర్సన్ 1 liter మాత్రమే పర్చేస్ చేసుకోగలం అనమాట. అది కూడా మీరు 24 hours బ్యాక్ వచ్చేస్తే కెనడాకి మీరు పర్చేస్ చేసిన ఆల్కహాల్ యూఎస్లోనే వదిలేసి వచ్చేయాలి. బట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు స్టే మోర్ దెన్ యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అనమాట. సో ప్లీజ్ చెక్ యువర్ లిమిట్స్ బిఫోర్ పర్చేసింగ్ ఎనీథింగ్. హాలోవిన్ వస్తుంది కదా, సో ట్రిక్ ఆర్ ట్రీట్. మొత్తం గిఫ్ట్ బాస్కెట్స్, చాక్లెట్స్. చాక్లెట్స్లో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి అసలు డ్యూటీ ఫ్రీలో. మీరు చూస్తే ఇవన్నీ buy 2 get 1 ఫ్రీలు. ఇవి మేపుల్ సిరప్స్. కెనడా సోవినియర్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇక్కడే తయారు చేస్తారు ఈ మేపుల్ సిరప్స్. సో టన్నల్ ఇది చూసి భయపడకండి. ఇది ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడే ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు ఇది. దీని మీద మనకి వింజర్ డెట్రాయిట్ రివర్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు మ్యాప్స్ ఉన్నాయి చూసారా, అది కరెక్ట్ బార్డర్. ఇమిగ్రేషన్ ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ మన పాస్పోర్ట్ చూపించాలి. ఇన్ కేస్ మనకి I-94 స్టాంపింగ్ లేకపోతే మళ్ళీ అదొక స్టాంప్ వేయించుకోవాలి. అదేంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎంట్రీ స్టాంప్ వేయించుకోవాలి. సో వన్స్ మనం స్టాంప్ వేస్తే 6 months దాకా వ్యాలిడ్. ఇన్ కేస్ ఎక్స్పైర్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ వేయించుకోవచ్చు. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరికీ వ్యాలిడే ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్టాంపింగ్ ఏం ఆగం. జస్ట్ ఇక్కడ ఫోన్స్ నేను యూజ్ చేయకూడదు, జస్ట్ చూపిస్తున్నా. అది కౌంటర్స్, ఇమిగ్రేషన్ కౌంటర్స్. సో ఇమిగ్రేషన్ అయిపోయింది, జస్ట్ 2 minutes. అలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని అవర్స్లో బ్యాగ్ వస్తారు, మీ ఫ్రెండ్స్ అడ్రస్ ఏంటి అని. అంతే, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం. వెల్కమ్ టు USA. యూఎస్ వచ్చేసాం. సో హార్డ్లీ 15 minutes కూడా కాదు మాకు యూఎస్ రావడానికి, ఎందుకంటే బార్డర్ సిటీ కాబట్టి. సో మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళడానికి 20 minutes చూపిస్తుంది. డైరెక్ట్గా ఇంటర్ స్టేట్ హైవేస్ అని ఉంటాయి, అవి జస్ట్ ఆ రోడ్లోనే వెళ్ళిపోయి ఎగ్జిట్ తీసుకుంటే రీచ్ అయిపోతాం 20 minutesలో. సో అవి ఇంటర్స్టేట్ 75 and 375 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అలా స్ట్రెయిట్ ఒకటే రోడ్డు వెళ్ళిపోయి ఎగ్జిట్ అయిపోవడమే. మన ట్రాయ్లో ఎగ్జిట్ అవుతాం. ట్రాయ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ USD 8.25 పే చేయాలి రిటర్న్ వెళ్తున్నప్పుడు. రిటర్న్ టోల్, ఆ టోల్ పే చేయగానే మనకి గేట్ ఓపెన్ అవుతుంది అండ్ వెళ్ళిపోవడమే టనల్లోకి. We are back to Canada. సో కెనడాకి వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది మనకి, ఎందుకంటే కంట్రీలోకి ఎంటర్ అవుతున్నట్టుగా. సో అవి ఇమిగ్రేషన్ కౌంటర్స్. ఇప్పుడు మేము పాస్పోర్ట్ అండ్ వర్క్ పర్మిట్ చూపించాలి. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది, కెనడాకి వచ్చేసాం, అంటే వింజర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మా హౌస్ మేము 5 minutes అంతా లోకల్ బార్డర్కి మేము. వెల్కమ్ టు కెనడా.